ఎక్కడ నీ ఆనందం? వేటిలోని ఆనందం? బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎన్నిసార్లైనా చెబుతానో మీరు ప్రభులో ఏం చేయండి? ప్రార్థన చేయడంలో ఆనందం, వాక్యం చదువుకోవడం ఆనందం, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఇచ్చే ఆనందం మన ఉపద్రవాలకు మించిన, మన కష్టాలకు మించిన, ఇబ్బందులకు మించిన ఆనందాన్ని ప్రభువు మనకు దయచేస్తాడు. ఆ ఆనందాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే ఈ లోకంలో ఏది కూడా నేను ఏం చేయలేదు, కృంగదీయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆనందాన్ని మనకి ఇస్తాడని బైబిల్లో రాయబడింది. ఇదే విషయాన్ని పౌలు మహాశయుడు రోమా సంఘంతో రాస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే భోజనమో పానమో కాదు గాని ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? కొంతమంది దేవుని రాజ్యము అంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఒక మత శాఖ వారు ఏమంటారంటే, నువ్వు గనక ఒక పవిత్ర యుద్ధంలో గనక చచ్చిపోయావంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ 3 కాలువలు ఉంటాయి. ఎన్ని కాలువలు ఉంటాయి? 3 కాలువలు. ఒకటి పాల కాలువ, పాలు ప్రవహిస్తూ ఉంటాయి, నువ్వు తాగడమే. రెండవది నీటి కాలువ. మూడవది లిక్కర్ కాలువ. నీకు ఎంత కావాలంటే తాగేడువే. నువ్వు గనక ఈ లోకంలో ఈ ఆనందాలు వద్దు అనుకుని త్యజించి ఏదన్నా ఒక పవిత్ర యుద్ధంలో చచ్చిపోయావంటే నీకు అక్కడ ఆ లిక్కర్ కాలువ పక్కన కుర్చీ వేస్తారు. ఇంక నువ్వు తాగడమే కూడా చాలా. కొన్ని మత శాఖల వారు ఏం చెప్తారంటే, పరలోకం అంటే స్వర్గం అంటే ఏంట్రా, ఇక్కడ ఒక భార్యే, సర్దుకుని అలా బతికేవు. అక్కడికి వెళ్ళావంటే ఎంతమంది ఉంటారు? నీ ఇష్టం. నత్యమాడుతూ ఉంటారు వాళ్ళని ఇంక నీ ఇష్టం అన్నట్టుగా చాలా మంది. పరలోకం అంటే అదే. దేవుని రాజ్యం అంటే సురాపానమును, డాన్సులు వేయడం, నృత్య కళాకారులు ఉంటారు అక్కడ. అదేనా దేవుని వాక్యం అలా చెప్పిందా? ఒకళ్ళు నువ్వు అనుకున్నట్టుగా నీ పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి అలాంటి నిర్వచనాలు చెప్పారేమో, కానీ నా బైబిల్ చెప్పింది దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు గానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఆల్ అబౌట్ రైచియస్నెస్, ఇట్స్ ఆల్ అబౌట్ పీస్, ఇట్స్ ఆల్ అబౌట్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మలో ఆనందం, నీతి, సమాధానం వెంటాడు. ఇది దేవుని రాజ్యం. పౌలు భక్తుడు అదే అన్నాడు, పరిశుద్ధాత్మలో మనకు ఆనందం ఉంది. ట్రూ జాయ్ అండ్ హ్యాపీనెస్ విల్ కమ్ when we surrender our lives to Holy Spirit God.